నేమేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. జడ్పీహెచ్ఐ స్కూల్ పెనమలూరు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది మీకు స్కూల్స్లో? బాగుంటుంది. ఏమేమి ఇస్తున్నారు ఫుడ్? చిక్కీస్, ఎగ్స్, రాగి జావా, అన్నం, కూర, వెజిటేబుల్ బిర్యానీ అన్నీ ఇస్తున్నారు. మరి ఫుడ్ విషయంలో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అన్నం బాగుండిద్ది, కూర బాగానే ఉండిద్ది, అన్నీ బాగుంది. అంటే ఫుడ్ బాగా లేకపోయినా కానీ బలవంతంగా తినాలి అనే ఫోర్స్ ఏమైనా చేస్తున్నారు టీచర్స్? అసలు అలా ఏముండదు. అన్నం అన్నం మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగే ఉండిద్ది అన్నం. ఇప్పుడు పులిహోర అయినా, ఎగ్ అయినా, ఎగ్స్ వాళ్ళే వలసిస్తారు. ఎగ్స్ ఇంకా కర్రీలో మళ్ళీ మండేనేమో బంగాళదుంపలో ఎగ్ వేస్తారు. బాగుండిద్ది, అంతా బాగుండిద్ది. చిక్కీస్ ఇస్తారు. అంటే ఒకరోజు చిక్కీ ఇస్తే ఒకరోజు రాగి జావా అలా. 10th. అంటే నీకు ఇంతకుముందు అక్కడ చదువుకునేదానివి? 9th ఏమో ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు గవర్నమెంట్ స్కూల్స్లో ఫుడ్ ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి అంటే 7th క్లాస్. అంటే అప్పుడు మేము గొడవర్రు స్కూల్లో చదువుకుంటున్నాం. అప్పుడు మామూలుగా రోజు పప్పు అన్నం ఇలా పెట్టేవాళ్ళు. ఇక్కడేమో అన్ని రోజుకు ఒక వెరైటీ కర్రీ, ఇట్లా ఎగ్స్ కానీ చిక్కీ కానీ అలా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి జరుగుతుందా మీకు? యూనిఫామ్ ఏంటి, బ్యాగ్స్, బెంచెస్, క్లాస్లో టీచర్స్ బాగా చెప్తారు, అంతా బాగుంది. మరి స్టూడెంట్స్కి మంచి జరగాలంటే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వై జగన్? ఎందుకంటే ఆయన జగన్ వచ్చాక ఇంకా పిల్లలు ఇంకా చదువుకోవాలి, ఎడ్యుకేషన్ బాగుండాలని మంచిగా చదివిస్తున్నారు. టీచర్స్ పీరియడ్ వచ్చి మంచిగా చెప్తున్నారు, మంచిగా చదువుకుంటున్నాం. ఏ రోజు పీరియడ్ ఆ సబ్జెక్టు కంప్లీట్ చేసేసుకుంటున్నాం, మంచిగా చదువుకుంటున్నాం. ఇలా మీకు ఓటు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తున్నారు కదా స్టూడెంట్స్ కోసం, మీ ఓటు ఎవరు? జగన్కే వేస్తాం. జగన్కే మీ ఓటు? ఎందుకని జగన్ గారికే మీ ఓటు యూజ్ చేయాలనేసి అనుకుంటున్నాం? అంటే ఆయన ద్వారా మేము చదువుకుంటున్నాం, ఫ్యూచర్ తెలుసుకుంటున్నాం, బాగా చదువుకుంటున్నాం అలా. నేమేంటి? జమీలా. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? పెనమలూరు హై స్కూల్. మరి మిడ్ డే మీల్స్ ఎలా ఉంటున్నాయి మీకు? టేస్టీగానే ఉంటుంది. ఏ విధంగా? మంచి ప్రోటీన్స్, హెల్తీ ఫుడ్ పెడుతున్నారు, బాగుంటున్నాయి. అందరు ఇక్కడే తింటున్నారు, ఎవరు క్యారేజెస్ తెచ్చుకోవట్లా. టేస్టీగానే ఉంటున్నాయి ఫుడ్. మరి ఫుడ్ బాగుండట్లేదు, స్టూడెంట్స్ ఎవరు తినట్లేదు, ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. హెల్త్ బాగున్న వాళ్ళు అంటే కొంతమంది తినరు, కొంతమంది తిన్నోళ్ళు 2-3 ఉంటారు, వాళ్ళు బాక్సెస్ తెచ్చుకుంటారు, మిగతా వారు బాగానే తింటారు. స్టూడెంట్స్ ఎవరు ఫుడ్ తినట్లేదు, అసలు కేవలం బాక్సెస్ తెచ్చుకుంటున్నారు స్కూల్స్కి అనేసి వస్తున్నారు కదా. అట్లాగైతే ఎవరు తెచ్చుకోవట్లేదు, ఓన్లీ హెల్త్ బాగున్న వాళ్ళే తెచ్చుకుంటున్నారు. మరి మీకు స్కూల్స్లో ఏమేమి ఫుడ్ అందిస్తున్నారు ఒక వారానికి వచ్చేసి? పులిహోర, ఒకసారి వెజ్ బిర్యానీ, సంథింగ్ ఒక్కోసారి ఒక మెనూ పెడతారు. ఒక వీక్లో వాడింది మండే వాడింది మళ్ళీ వెన్స్డే పెడతారా? పెట్టరు. వెన్స్డే వాడింది సాటర్డే పెడతారా? పెట్టరు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతారు. ఒక ఐటమ్ 2 times పెడతారా వీక్లో? పెడతారు. మరి ఎలా ఉంటుంది ఫుడ్ అంతా? మరి ఏం బాగోట్లేదు, పిల్లలు తినలేకపోతున్నారు అనేసి అంటున్నారు కదా. బాగానే ఉంటుంది. అంటే నచ్చిన వాళ్ళు క్యారేజెస్ తెచ్చుకుంటారు, మిగతా వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇక్కడే తింటారు. 100%కి 99 మెంబర్స్ ఇక్కడే తింటారు, మిగతా వాళ్ళు తిన్నారు అంతే. ఈ స్కూల్ స్ట్రెంత్ ఎంత మొత్తం? 500 మెంబర్స్, 800 అట్లా ఉంటారు. మరి 800 మెంబర్స్లో అందరికీ ఫుడ్ నచ్చుతుందా? నచ్చుతుంది. తింటున్నారు అసలు మీరు ఫుడ్? మరి ఎందుకు ఇంత సన్నగా అయిపోయారు? అది మా పర్సనల్ ప్రాబ్లం. ఫుడ్ అయితే బాగుంటుంది. మరి జగన్ మామయ్య వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇంకా బాగుంది. గెలుస్తాడా? మీ ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంతే, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారుకి వేస్తాం. ఎందుకని? సీఎం సార్ బాగా మాకు ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్ ఇవ్వడం కానీ,
షూస్ ఇవ్వడం కానీ ఫుడ్ మంచిగా పెడతాం. ట్యాబ్స్ 8th క్లాస్కి ట్యాబ్స్ ఇవ్వడం, మంచి ఐఎఫ్పి ప్యానల్స్ అవి పెట్టించడం, మంచి ఎడ్యుకేషన్ మాకు ఇచ్చారు. మరి డెవలప్మెంట్ జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటున్నారు కదా. అదంతా మాకు తెలీదు. మా స్కూల్స్కి మాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు స్కూల్స్లో ప్రయారిటీ మీకు? ఐఎఫ్పి ప్యానల్స్ ఇస్తున్నారు, 8th క్లాస్కి ట్యాబ్స్ ఇస్తున్నారు, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ ఇస్తున్నారు, మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, మాకి మామూలుగా టీచింగ్ బాగా ఇస్తున్నారు. అంతే. యాజ్ ఏ స్టూడెంట్గా నెక్స్ట్ 2024లో ఏ గవర్నమెంట్ వస్తే స్టూడెంట్స్కి మంచి జరుగుతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను అంటే? మీ ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? వాళ్ళకంటే మాకు బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం అంతే. అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లోనే స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటారా? అవును. ఏ విధంగా ఇస్తున్నారు స్టూడెంట్స్కి? స్టూడెంట్స్ని మంచిగా టీచ్ చేయడం కానీ, కొట్టకుండా చెప్పడం కానీ, మంచిగా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి టీచర్స్. మరి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయ్యాయి జగన్ గారు వచ్చాక? అయ్యే. మంచి కిచెన్ ఉంది, బ్యూటిఫుల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్కి ఒక వాల్ మీద ఒక కొటేషన్ ఉంటుంది. స్కూల్కి మంచి ఎలక్ట్రిసిటీ, అందరికీ ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ బిల్ అందరూ కడతారు. మంచిగా ఫుడ్ అందిస్తారు. అంతా మంచిగా ఉంటుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.